హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వీడియో చూసారు కదా. సో మొత్తం కమ్యూనికేషన్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తానన్నమాట. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూసేసేయండి. సో మీకు వీడియోస్ అన్ని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మీరు కానీ లైక్ ఫారిన్ కంట్రీస్కి ఇలా బయటకు వెళ్ళారనుకోండి, అక్కడ మీరు గ్రామర్ మిస్టేక్ చేసినా కానీ ఎవరు మిమ్మల్ని చూసి నవ్వుకోరు. సో దే విల్ యాక్చువల్లీ ఫీల్ గుడ్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు అనేసి మంచిగా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళు ఎప్పుడు చూసి నవ్వుకోరండి. సో మీరు ఏ యాక్సెంట్లో మాట్లాడినా, మీరు గ్రామటికల్ మిస్టేక్ చేసి మాట్లాడినా కానీ వాళ్ళకి మీరు చెప్పేది అర్థమైతే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దెమ్. సో మనము ఒక స్టైల్ ఆఫ్ ఇంగ్లీష్లో మాట్లాడతాం. సో మనది ప్రిమ్ అండ్ ప్రాపర్గా ఉండదు అనేసి చాలామంది చెప్తారు. సో ప్రిమ్ అండ్ ప్రాపర్ ఎవరికి ఉండదు యాక్చువల్లీ. సో ఎవరు మాట్లాడడం అనేది ఇప్పుడు ఫారిన్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడతారు, డెఫినెట్లీ మనకేమనిపిస్తుంది, ఇదేం యాక్సెంట్ రా బాబు అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ లైక్ ఎవరికి ప్రిమ్ అండ్ ప్రాపర్గా ఇంగ్లీష్లో లైక్ యాక్సెంట్స్ అనేది రావు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ లైక్ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సో మీరు గ్రామటికల్ మిస్టేక్ చేసినా పర్లేదు, బట్ మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడితే వాళ్ళకి అర్థమైతే, లైక్ ఎదుటి వాళ్ళకి మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమైతే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్లో కూడా చాలామంది యూఎస్ వాళ్ళు ఉంటారు. యూఎస్ వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉంటాం అనమాట. వాళ్ళు చెప్పేటివి చాలా థింగ్స్ మాకు కూడా అర్థం కావు. సో మనం వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళు చాలా స్పీడ్గా మాట్లాడతారు. సో మనకి అంత స్పీడ్ అండ్ ఫాస్ట్గా మనం ఇంగ్లీష్ మాట్లాడలేము. జనరల్లీ లైక్ మనకు వచ్చిన ఇంగ్లీష్లో మనం మాట్లాడతాము, వాళ్ళకి అది అర్థమవుతుంది. అండ్ వాళ్ళు మనతో ఎంత స్పీడ్గా ఇంగ్లీష్లో లైక్ కమ్యూనికేట్ అయినా కానీ అది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇద్దరు మాట్లాడేది ఇదే కరెక్ట్ ఇంగ్లీష్ అనేసి ఎవరు జడ్జ్ చేయరు ఫస్ట్ థింగ్. సో మీరు మాట్లాడేది లైక్ ప్రాపర్గా వాళ్ళకి అర్థమైతే చాలు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ మీరు ఇంగ్లీష్ లైక్ కమ్యూనికేషన్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంగ్లీష్ మూవీస్ చూడండి. మీకు ఇష్టం లేదు అనుకుంటే లైక్ తెలుగు, తమిళ్ ఇలాంటి మూవీస్ చూసేటప్పుడు కూడా సబ్ టైటిల్స్ అనేది ఆన్ చేసుకుని సబ్ టైటిల్స్ చదవండి. నాకైతే లైక్ మోస్ట్లీ సబ్ టైటిల్స్ చదవడం వల్ల చాలా యూజ్ అయిందండి. లైక్ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ, లైక్ మనం ఏదన్నా జనరలీ డే టు డే లైఫ్లో మనం మాట్లాడే వర్డ్స్ ఉంటుంది కదా, సో అవి చాలా వరకు అయితే నాకు హెల్ప్ చేశాయి అనమాట. సో ఎక్కువ మూవీస్ చూడడం కానీ, లేకపోతే మీరు ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు సబ్ టైటిల్స్ అనేది ఆన్ చేసుకోండి ఇంగ్లీష్లో. చాలా 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 హెల్ప్ అవుతుంది. సో నాకైతే చాలా హెల్ప్ అయింది అనమాట. అది ఒక థింగ్ అనమాట. సో దాట్ వీ కెన్ లైక్ మనకు తెలుస్తుంది లైక్ డే లైఫ్లో మనం యూస్ చేసే సెంటెన్సెస్ అనేది ఇంగ్లీష్లో ఎలా వాడతారు అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు లైక్ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, మనకు సబ్ కాన్షియస్ మైండ్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం లైక్ మన గురించి, మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట సబ్ కాన్షియస్ మైండ్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఎవరైనా రోడ్లో కనిపించారు అనుకోండి, వీళ్ళకి డైరెక్షన్ చెప్పాలి మనం. సో వీళ్ళకి డైరెక్షన్ చెప్పాలి, మనం డైరెక్షన్ అడుగుతారు. సో అడిగిన వెంటనే మనకు మైండ్లో ఏమవుతుంది, అబ్బా నాకు ఈ డైరెక్షన్ తెలియదు, ఇంకెట్ట చెప్పాలి అనేసి అనుకుంటాం కదా. సో అలా సబ్ కాన్షియస్ మైండ్లో మీరు తెలుగులో మాట్లాడడం కన్నా సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. లైక్ ఎవరైనా ఇది కొంచెం ఓవర్ డ్రామాటిక్గా ఉంటుంది, బట్ ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ. సో మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఇంగ్లీష్ అనేది మీరు జనరేట్ చేసుకున్నారు అంటే లైక్ మీకు త్వరగా మాట్లాడబుద్ధి అవుతుంది అనమాట, లైక్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వాలి అంటే. సో అలా ఎవరైనా ఇప్పుడు డైరెక్షన్ అడిగినప్పుడు లైక్ మన మైండ్లో అనుకోవాలి, ఐ యాక్చువల్లీ డోంట్ నో ది డైరెక్షన్ బట్ హౌ ఐ కెన్ హెల్ప్ హర్. సో ఇలా మనం సబ్ కాన్షియస్ మైండ్లో మనం మాట్లాడుకోవడం వల్ల లైక్ మనకేమంటే లైక్ ఇంగ్లీష్తో ఎక్కువ టచ్ ఉంటుంది. అండ్ ఇన్స్టెంట్గా మనం రియాక్ట్ అవ్వాలి ఎవరితో ఉన్నా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు అంటే మనకి ఇంగ్లీష్ వస్తుంది అనమాట. సో అది వన్ మోర్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఎవరైనా మనతో మాట్లాడాలి అండ్ లైక్ ఇంగ్లీష్లో ఏదైనా అడిగేశారు అంటే ఇంగ్లీష్లో మీరు రిప్లై ఇవ్వాలి. సో ఇవ్వలేని పరిస్థితి లైక్ మీకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ మీకు రావట్లేదు అంటే క్వశ్చన్ని రిపీట్ చేయండి. లైక్ ఎవరైనా మనల్ని కెన్ యూ ప్లీజ్ గివ్ మీ దట్ బుక్ అని చెప్పారనుకోండి, సో మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో అది మనకు అర్థం అవ్వకుండా ఉండే ఛాన్స్ లేదు, డెఫినెట్లీ అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కెన్ యూ ప్లీజ్ గివ్ మీ దట్ బుక్ అని చెప్పినప్పుడు సో మీకు ఆ సెంటెన్స్ అర్థం కాలేదు అండ్ లైక్ మనకు ఏమంటారు కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకునే టైంలో అంటే లైక్ యూ కెన్ సే కెన్ యూ ప్లీజ్ రిపీట్ అని చెప్పినప్పుడు సో తను ఇంకోసారి రిపీట్ అయ్యే లోపల మీకు ఆ సెంటెన్సెస్ అనేది మీకు సబ్ కాన్షియస్ మైండ్కి మీకు అర్థమవుతుంది అండ్ మీ స్లో ప్రాసెస్ని కూడా లైక్ మీరు కవర్ చేసుకోగలరనమాట. సో ఇలా చాలా టిప్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఎప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. లైక్ ఎప్పుడు లైక్ ఒక మిర్రర్ తీసుకోండి, మిర్రర్ ముందు నిల్చుకోండి,
థింక్ లైక్ మీరు ఒక పోడ్కాస్ట్లో మాట్లాడుతున్నారు అనుకోండి. లైక్ మీరు అబ్బాయిలు అయితే మీరు హీరో ఊహించుకొని మీరు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనుకోండి. అమ్మాయిలు అయితే లైక్ థింక్ యు ఆర్ అన్ యాక్ట్రెసెస్ అండ్ థింక్ యు ఆర్ గివింగ్ అన్ ఇంటర్వ్యూ ఇన్ ఇంగ్లీష్. సో అలా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా కూర్చొనేసి మీరు వీడియో రికార్డ్ చేసుకొని ఆర్ మిర్రర్ ముందు లైక్ ట్రై టు పోర్ట్రే యువర్ సెల్ఫ్ యాజ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లెక్చరర్ అనే ఫీల్ అయిపోయేసి ఇంకా మాట్లాడండి. సో డెఫినెట్లీ మీరు ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల డెఫినెట్లీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లైక్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది లైక్ డే లైఫ్లో మీరు కమ్యూనికేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఏం లేదు, జస్ట్ మీరు టచ్లో ఉండాలి కమ్యూనికేషన్తో ఎప్పుడు కానీ. మీ సబ్కాన్షియస్ మైండ్లో కానీ మీరు డే లైఫ్లో మీకు ఎప్పుడు ఖాళీ దొరికినా మీరు ఒంటరిగా ఉన్నారు అని అనిపిస్తే లైక్ డెఫినెట్లీ అందరూ ఉన్నప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనకు మొహమాటంగానే ఉంటుంది. బట్ మన కెరియర్ గ్రోత్, మనం వర్క్ ప్లేస్లో డెఫినెట్లీ ఇంగ్లీష్ అనేది చాలా మెయిన్ రోల్. బికాస్ చాలామంది లైక్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్ మనతో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఎలా అయిపోయింది అంటే తెలుగు తెలిసిన వాళ్ళతో వర్క్ చేస్తే దెన్ దర్ ఈస్ నో నీడ్ ఆఫ్ లైక్ ఇంగ్లీష్ కావాల్సిన అవసరం ఉండదు. బట్ మనం వర్క్ చేసేది చాలా లైక్ పూణే వాళ్ళతో వర్క్ చేస్తూ ఉంటాం, చెన్నై వాళ్ళతో వర్క్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి తెలుగు రాదు. సో మనకు కమ్యూనికేషన్ బ్రిడ్జ్ అనేది ఇంగ్లీష్ ఒక్కటి. సో అలాంటి టైంలో డెఫినెట్లీ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో అది ఇంక్రీజ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ మనం ఎవరూ లేనప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఆ ప్రైడ్ మనం తీసుకునేసి లైక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో మీరు మాట్లాడితేనే మీకు ఇంగ్లీష్ అనేది ఆ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు నేనున్నాను, వీడియో తీస్తున్నాను, ఎవ్వరు లేరు నా చుట్టూ. లైక్ నేను ఎవరైనా ఉంటే నాకు నచ్చదనమాట వీడియోస్ చేయడం కానీ ఎక్కువ మాట్లాడడం కానీ. సో నేను నా రూమ్లో లైక్ ఎవరు లేనప్పుడే ఇలాంటి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు చూసుకుంటే నా ఫస్ట్ వీడియోకి ఎప్పుడో లైక్ 6-7 months బ్యాక్ ఫస్ట్ వీడియోకి ఇప్పటికీ నాకు అట్లీస్ట్ ఒక 20-25% ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. నేను ఫస్ట్లో చాలా నర్వస్గా మాట్లాడేదాన్ని అనమాట. సో బట్ నౌ అట్లీస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్ అనేది నాకు బిల్డ్ అయ్యిందనమాట. ఎవరేమన్నా అనుకోండి, నా కాన్ఫిడెన్స్ అనేది నేను బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. సో అలానే మీరు మాట్లాడితేనే కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఇదంతా కాకుండా లైక్ ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇవన్నీ ఓకే. సో దీంతో పాటు ఏం చేసుకోండి అంటే ఫ్రీక్వెంట్లీ యాస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది కొన్ని ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఆ క్వశ్చన్స్ అనేది స్కిప్ చెయ్యరు. సో మీరు ఎక్సెంచర్లో లైక్ ఎంటర్ అవ్వాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను అనమాట, ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో అనేసి. డెఫినెట్లీ ఆ క్వశ్చన్స్ అయితే మమ్మల్ని అడుగుతారు. అండ్ మీకు ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆర్ఎల్స్ మీరు యూట్యూబ్లోనే చాలా ఛానల్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా మీరు చూసుకుంటే ఏ ఇంటర్వ్యూలో అయినా కానీ కొన్ని లైక్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. సో అవన్నీ నోట్ డౌన్ చేసుకునేసి ఒక 2 days చాలు. 2 days విత్ క్వశ్చన్ అండ్ ఆల్సో విత్ ఆన్సర్. సో క్వశ్చన్కి ఆన్సర్ రాసుకోండి ఫస్ట్ పేపర్లో, లైక్ మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది. సో అది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో డెఫినెట్లీ మనకు ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ప్రోగా మాట్లాడలేము. సో కాబట్టి ఏంటంటే ఒక 2 days 3 days ముందు ఇంటర్వ్యూకి ముందు ట్రై టు లైక్ బైహార్ట్ చేసుకునేసండి. తప్పేం లేదు బైహార్ట్ చేసుకోవడంలో. సో బైహార్ట్ చేసుకునేసి మీరు ఇంప్రూవ్ చేసుకోండి. సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్సే వస్తుందన్నమాట. సో రిపీటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో అది అనమాట కమ్యూనికేషన్ గురించి అయితే. సో నేను ఇన్ డెప్త్గా లైక్ మొత్తం కమ్యూనికేషన్ గ్రామర్ ఇవంతా నేను అడ్రస్ చేయట్లేదు ఈ వీడియోలో. సో ఒక కార్పొరేట్లో మీరు ఎంటర్ అవ్వాలి అంటే అంత గ్రామటికల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. మీరు కాన్ఫిడెంట్గా అండ్ వెల్ ఫార్మ్డ్ సెంటెన్స్తో మీరు మాట్లాడితే చాలు. సో కాన్ఫిడెంట్గా మాట్లాడండి అండ్ ఆల్సో లైక్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ డే లైఫ్. సో అది ఈ వీడియో గురించి. సో మీకు ఈ వీడియో లైక్ ఇంట్రెస్టింగ్గా అనిపించి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, బాయ్.